పిల్లని పెళ్ళంగా చేసుకోవడం అంటావా? నా చేతిలో లేదు. ఎవరు నిర్ణయించాలి? అయోధ్యాధిపదే ప్రభో. నా తండ్రి గారు ఉన్నాడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. అవిజ్ఞాయతి తుచ్చంధ. మా నాన్నగారు నిర్ణయించకుండా, మా నాన్నగారు ఆజ్ఞాపించకుండా ఈ పిల్లని నేను భార్యగా స్వీకరించాను. ఇప్పుడు జనక మహారాజు గారు దశరథుడికి కబురు చేశారు. దశరథుడు వచ్చి ఇరు అంశాలు విన్నాడు. విన్న తర్వాత, రామ, ఈమెని నువ్వు భార్యగా స్వీకరించు. ఇప్పుడు రాముడు సీతమ్మని భార్యగా స్వీకరించాడు. అందుకని రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, అలా చేసుకోనని చెప్పాడు. దశరథ మహారాజు గారు మా మామగారు నిర్ణయించారు, నిర్ణయిస్తే నన్ను చేసుకున్నాడు. రామచంద్రమూర్తి మా మా ఆయనకి తండ్రి మీద ఉన్న గౌరవం అంటే అదమ్మా. అందుకే 14 ఏళ్ల అరణ్యవాసానికి వచ్చాడు. నా భర్త ఎంత పితృభక్తి కలిగిన వాడో చూడు తల్లి, నేను పొంగిపోతున్నానమ్మా అటువంటి భర్త దొరికినందుకు అని చెప్పింది. అంతేకాని ఎంత పిచ్చేయండి, పాపం ఏం తెలియదు, ఆవిడెవరో అడిగింది తమ తినస్తారు. ఈయనేమో వెంటనే పని చెప్పేసి 4 చీర కట్టేసుకుని వచ్చేసాడు. ఆకులు అమలు కందమూలాలు తింటూ ఉన్నాడు. అయోధ్య పోయింది, రాజ్యం పోయింది, మా కళ మీద ఉంది, మీరేమన్నా కొంచెం చెప్పి చూడండి అమ్మా ఒకసారి, మీరు అట్లి మహర్షి చెప్తే వింటాడేమో అంటే అనసూయామాత ఆదరిస్తుందండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో సర్టిఫికెట్ ఇచ్చారు అనసూయ చేత. అనసూయ చేత సర్టిఫికెట్ పొందడం అంటే మాటలు కాదు. మీరు కూడా అనసూయ సర్టిఫికెట్ పొందగలరు. ఎప్పుడు? అనసూయమ్మ దగ్గర సీతమ్మ ఏం చెప్పిందో అలా నడువడి ఉంటే మీరు కూడా అనసూయాది తల్లుల యొక్క ఆశీర్వచనమును పొందగలరు. రామాయణం ఆడదాని నడువడిని, గొప్పతనాన్ని పెద్దపీట వేసి వివిధ భంగిమలలో చూపిస్తుంది. ఇది చెప్తే అనసూయమ్మ ఏం చేసింది? ఆవిడ పొంగిపోయి, ఏమి సీతారాములమ్మ మీ ఇద్దరు అని. అయితే ఏమని దశరథ మహారాజు గారు చెప్పారు కదా, చెప్పి పెళ్లి చేసేసుకుని, నేను అలాంటి పిల్ల అయితే చేసుకోవాలనుకునేవాడిని మగ నుంచి, మా నాన్నేమో ఇది చేసుకోమన్నాడు చేసుకున్నాను అని ఇప్పుడైనా అన్నారా రాముడు? అంటే ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. మధురం మధురాక్షరం ప్రియాపు సీతారామస్య దారాహ పితృకృతా ఇది. మొట్టమొదట సీతారాములు ఇద్దరు వైవాహిక జీవితం మొదలుపెట్టినప్పుడు రాముడికి సీతమ్మ గురించి ఏం తెలియదు కదండి. ఏమీ తెలియకుండా వైవాహిక జీవితం మొదలుపెట్టారు. ఎవరైనా అలాగే మొదలెడతారనుకోండి. కానీ రాముడికి సీతమ్మ యందు ప్రేమతో వైవాహిక జీవితము ప్రారంభమగుటకు ఏది కారణము, ఏది చూసి ఆయన సీతమ్మని మొట్టమొదట గౌరవించాడు? దారాహ పితృకృత ఇది. నా తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈమె నాకు యోగ్యమైన భార్య అని నిర్ణయించినాడు. మా తండ్రి గారి తీర్పు తీరులేని తీర్పు, ఆయనకి తెలుసు నాకెవరు భార్యగా ఉండవు. ఆయన నిర్ణయించారు కాబట్టి నాకు ఈమె యోగ్యురాలైన భార్య. అందుకు రాముడు ప్రేమించాడు. మామగారు సీతమ్మ రాముడికి తగిన భార్య అని చేసిన నిర్ణయాన్ని సీతమ్మ ఎలా నిలబెట్టుకుంది? చిన్న శ్లోకంలో దాచేస్తారండి అంత. గుణారూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యమర్థత. గొప్ప మాట అండి, ఏమి శ్లోకం అండి అది. నిజంగా ఇది ఒక సిలబస్. నేనైతే అనుకుంటాను అసలు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు లేకుండా తీసుకున్నాను. పెళ్లి చేసుకునేటటువంటి దంపతుల్ని అసలు ముందు ప్రొబేషన్ క్లాస్ కింద కూర్చోబెట్టి అసలు ఈ శ్లోకాల గురించి వాళ్ళకి ఒకసారి చెప్పాలి. వైవాహిక జీవితం అంటే ఇదిరా, నీ బుర్ర నేర్చుకో అని. ఎలా? గుణాద్రూప గుణాఛాపి. భర్త యొక్క మనస్సు నిలబడడానికి రూపము కూడా ప్రధానమే. అందుకే తలంబ్రాలు పోసేటప్పుడు ఒక మాట అంటారు, నీ యందు ఈ రూపము, ఈ వైభవము, ఈ అందము, ఈ లావణ్యము నిలబడుగాక. ఏది చూసి ఆయన భార్యగా స్వీకరించాడో ఆనందము ఆవిడ ఎందు చెక్కు చెదరక ఉండాలని కోరుతారు మంత్రంతో. కాబట్టి గుణాద్రూప గుణాఛాపి. బాహ్యంలో అందం ఉంది, చాలా గొప్ప సౌందర్య రాశి. భర్త ఆనందానికి వశుడయ్యాడు. కానీ బాహ్యమునందు ఉన్న అందం ఆంతరమునందు లేదు. అది భర్త మరణానికి కూడా కారణమైంది. లేరా అలాంటి వాళ్ళు? కైకమ్మ నారాయణలోనే ఉంది కదండి, పక్కనే పాత్ర. దశరథుడు తన కొడుక్కి తాగలిగేటటువంటి ఇల్లాలని తను తెచ్చుకోలేకపోయాడు. అదే చిత్రం. గుణాద్రూప గుణాఛాపి. సీతమ్మ రాముని పట్ల తన గుణముల చేత ప్రీతిని పెంచుకున్నది.
రోజు రోజుకి ఆయనతో మాట్లాడడంలో, ఆయనతో అనుభవించడంలో, ఆయన కష్ట సుఖాలు పంచుకోవడంలో, ఆయన్ని ఆనందంగా ఉంచడంలో, నేను ఒక చోట ఒక పుస్తకంలో ఒక మాట చదివాను. ఆ మాట చదివి నేను ఒక అరగంట సేపు కుర్చీలో వెనక్కి పడిపోయి ఉండిపోయాను. ఎంత గొప్ప మాట అంటే, అది వాక్యం చిన్నది. ఆయన అన్నాడు, భర్తకు విశ్రాంతి స్థానము భార్య. ఏం వాక్యం రాయిది అనుకున్నాను. ఎంత గొప్ప మాట రాయిది అనుకున్నాను నేను. సాధారణంగా మనం ఏమంటాం, విశ్రాంతి స్థానము ఇల్లు. ఆఫీస్లో ఏదో ఇబ్బంది వచ్చింది, లేకపోతే బజార్లోకి వెళ్ళాడు, ఏదో భారీగా నగ కొనుక్కొద్దాం, 10,000 రూపాయలు జేబులో కొట్టేశాడు. ఇంటికి వెళ్ళాడు, మనసు కుపితం అయిపోతుంది బాధతో, 10,000 రూపాయలు పోయి ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. ఆవిడ వచ్చి, ఏమంటే అలా కూర్చున్నాడంటే నగ తాలేదా అంది. 10,000 రూపాయలు ఎవరో కొట్టేశారు అన్నాడు. అనగానే ఈ మోహం, నేను అప్పుడే అనుకున్నాను, నా పుట్టి మీరు నగదేవడం అవుతే అందనుకోండి. ఇది కాదు బాధ, అది పెద్ద బాధ. ఇప్పుడు నగేమిటండి, చూసారా, ఈశ్వరుడు ఒక నిర్ణయం చేశాడు. నీకు బాహ్యమైన నగ అలంకారం, నీ భర్త ప్రేమ నీకు అలంకారం. ఇంత ప్రేమైకమూర్తిని నీకు భర్తగా ఇచ్చి అతని ప్రేమ సర్వస్వాన్ని నీకు అలంకారంగా చేయించాడు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలితా సహస్రంలో. అలా ఎప్పుడు ఆయన లోపల నువ్వే ఆరాధింపబడుతున్నావు, ఆయన హృదయ సింహాసనమునందు అధిష్ఠించి ఉన్నావు. ఇంతకన్నా నీకు అలంకారం ఏంటి? అందుకని అమ్మగారు ఇలాంటి అలంకారాలు నేను ఒప్పుకోనండి. నాకు ఈ నల్ల పూసలు చాలవండి, నీ ప్రీతి నా ఎందుకు చాలదా? నీ ప్రేమ కన్నా నాకు అలంకారాలు కావాలా? నీ ప్రేమ లేనిగా నీ దేనికంటే అలంకారాలు? అమ్మవారు నన్ను అలా అనుగ్రహించింది అన్నమాట. అని భార్య ఉందనుకోండి, ఆ భర్త లేచి గాఢంగా భార్యని కౌగిలించేసుకుని వేడి చేసి ఓ మాట అంటాడు, 10,000 పోతే పోయే కానీ నా భార్య యొక్క ఉన్నతి ఏమిటో ఈశ్వరుడు నాకు చూపించాడు. ఇప్పుడు భర్తకి విశ్రాంతి స్థానం ఇల్లు అయిందా, భార్య అయిందా? కష్ట సుఖముల యందు భార్యయే. ఎవరన్నారో కానీ మహానుభావుడు, నేను అలా అన్నానని మీరు దయచేసి అనుకోకండి. 10 మందిని ఆదరించు కన్న తల్లిగా, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని ప్రతించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగువానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని వీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. రామాయణం చెప్తూ సినిమా పాట పాడేమిటా అని అనుకోకండి. అందులో ఏమి యోగ్యత లేదని నేను దాన్ని కోట్ చేయకూడదు. చెప్పండి, ఎంత గొప్ప మాట మాట్లాడేదండి మహానుభావుడు, ఎంత అందమైన మాట మాట్లాడేదండి. ఇది భర్త భార్యకు విశ్రాంతి స్థానము. ఈ స్థానం ప్రపంచంలో ఇంకోటి లేదు. భర్త ఏ ఒక చోట విశ్రాంతి స్థానాన్ని వెతుక్కున్నాడు అనుకోండి, సమాజంలో బరువైపోతున్నారు. ఈ భర్త భార్య యందు, భార్య భర్త యందు నిరంతర జాగరూకుడై ఉండాలి. భార్యకి భర్త తప్ప వేరొక విశ్రాంతి స్థానం కాకూడదు. మాట అలా ఉండాలి. భార్య భర్తకి తాను తప్ప వేరొక విశ్రాంతి స్థానం కాకూడదు. అలా తను నడుము ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది, మొట్టమొదట్లో ఒకరి శరీరం మీద ఒకరికి వ్యామోహం ఉంటుంది. అది మోసమని నేను అనుకోవట్లేదు. కానీ రాను 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 ఏమవుతుంది అంటే, ఒకరి మీద ఒకరికి ప్రీతి పెరిగింది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పీటల మీద కూర్చున్న దంపతులు వేరు. ఇప్పుడు వాళ్ళు షష్ఠి పూర్తి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? ఒక మామిడి పండు, ఒక కొత్త పిల్లి కొబ్బరి మామిడి పండు ఒకటి ముగ్గేస్తే బాగుంటుంది, ఒక 2 రోజులు పోతే బాగా ముగ్గుతుంది అనుకున్నాడు. అందుకని పలక మామిడి పళ్ళు గడ్డిలో పెడుతున్నాడు. పైన పెడుతుంటే 12 పళ్ళే కనబడ్డాయి. ఏంటో 13 తెచ్చాను 12 ఉన్నాయి, 13 తెచ్చాను 12 ఉన్నాయి, బుట్టలో చూశాడు, బుట్టలో చూశాడు, బుట్టలో చూశాడు, కావులో చూశాడు, కనపడ్డాయి. సరే కనపడేది ఏదో విషయంలో ఉందనుకున్నాడు. ఒక 4 రోజులు పోయిన తర్వాత కింద ఉన్నటువంటి జాడీలో ఉన్న తేనె తీసి సీసాలో పోసుకుంటున్నాడు. తను గూట్లో పెడదామనుకున్నటువంటి కొత్త పిల్లి కొబ్బరి మామిడి పండు ఒకటి తేనెలో పడిపోయి బాగా ఆరముగ్గిపోయింది. ఆ కొత్త పిల్లి కొబ్బరి పళ్ళకి ఈ పండుకి 2 ఒకలా ఉంటాయండి. ఇది తేనెలో 4 రోజులు మగ్గిపోయి బాగా ముగ్గింది. ఈ కొత్తపల్లి కొబ్బరి రుచి ఎక్కడా, ఆ కొత్తపల్లి కొబ్బరి రుచి ఎక్కడా, 2 కొత్తపల్లి. ఇది తేనెతో కలిసి ఉంది 4 రోజులు. షష్ఠి పూర్తి దంపతుల యొక్క ప్రీతి అటువంటిది. అది మానసికం. ఒకరి మీద ఒకరికి ప్రీతి భూయోభ్యవర్ధత. అయ్యయ్యో, కష్ట సుఖాలలో నాతో అనుగమించింది, ఈ పిచ్చిది ఎలా బతుకుతుందో, దీనికి బలహీనత ఉందని. మీ అమ్మ ప్రథమ కోపం,
తొందరపడి కోపడుతుంది. నాన్న నువ్వు కొడుకువి, కొంచెం గుండెల్లో పెట్టి చూసుకోవాలి సుమా అని కోడల్ని పిలిచి, అమ్మ మీ అత్తగారికి ప్రథమ కోపం అమ్మా, కానీ మనసులో ప్రేమ, కొంచెం తల్లి ఈ విషయం దృష్టిలో పెట్టుకో అంటాడు. ఎందుకని? ఏమో తను ముందు వెళ్ళిపోతానేమో అని బెంగ. అప్పుడు ఉన్న వ్యామోహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఆవిడ భద్రత గురించి బెంగ ఎక్కువైపోయింది. గుణాద్రూప గుణాచాపి ప్రీతిర్భ్యూభ్యవర్ధత. ఒకరి గుణముల చేత ఒకరు ఒండుల పట్ల ప్రీతిని పెంచుకున్నారు. ఇలా సీతారాముల దాంపత్యము అభివృద్ధి పొందినది. దీనికి మూలమేది? తండ్రి తీర్పు. ఇది సీతమ్మ యొక్క నడువడి. శ్లోకం చిన్నది, కానీ రాముని విశ్రాంతి స్థానం ఎవరు? సీతమ్మ తల్లి. రాముని కీర్తి ఎవరు? సీతమ్మ తల్లి. రాముడి ప్రతిష్ట ఎవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి ఆవగించలో 6 కోట్ల వంతులో 60,000 వంతు చెప్పలేదు. 20 ప్రాణం ఏం చేయాలి? కాబట్టి చూడండి, అమ్మ ఇక్కడ ఒకసారి ఆవిడ చెప్పింది, అక్కడ జనకుడు చెప్పాడు. ఈమె అథమే కుశత క్షేత్రం లంగళ విద్యుతామయ క్షేత్రం శోధయతాలభ్రానాంనా సీతేతి విశ్రుత. ఈమె నరకాంతకం అని చెప్పాడు. అయోధ్యకాండలో ఒకసారి చెప్పింది ఆవిడ, నేను నరకాంత కాదు అశరీరవాణి చెప్పింది, నేను దేవకాంతని. మూడోసారి ఒకసారి చెప్పింది ఆవిడ. ఎక్కడ చెప్పింది? ఏదైనా 3 అయితే సత్యం. మూడోసారి ఇంకొకసారి చెప్పింది ఆవిడ, నేను మనుష్యకాంతని కానని. అన్యాపదేశంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది? సుందరకాండలో స్వామి హనుమతో మాట్లాడుతోంది సీతమ్మ తల్లి. మాట్లాడుతున్నప్పుడు హనుమ ఒక మాట అడిగారు ఆవిడ్ని, సురాణాం వాణాగంధర్వరక్షసాం యక్షాణం కిన్నెరాణాం వాకాంస్త్వం భవసి శోభనే. అమ్మ నువ్వు దేవకాంతవా, నరకాంతవా, యక్షకాంతవా, కిన్నెరకాంతవా, కింపురుషకాంతవా, వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చిన అరుంధతివా, కపిలుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శ్రీమతివా, లేకపోతే నలుడిని విడిచిపెట్టి వచ్చిన దమయంతివా? అమ్మా నువ్వు ఎవరమ్మా నాకు చెప్పు, నిన్ను సీతమ్మ అనుకుంటున్నారమ్మా, నిజం చెప్పు అన్నారు. అంటే తల్లి తాను నరకాంతని అని పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషాదశరథస్నాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతా చ నామనాన్యాహం భార్య రామస్య ధీమత అంటుంది. ఒక నరకాంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. పెళ్ళైపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు అని అడిగామనుకోండి, ముందు మామగారి పేరు చెప్పాలి. అయ్యా నేను ఫలానా వారి కోడలండి. తర్వాత అందుకని అమ్మ నేను దశరథ మహారాజు గారి కోడల్ని, తర్వాత నేను జనక మహారాజు గారి యొక్క కుమార్తెని, తర్వాత నేను ఈ శరీరానికి సీత అని పేరు, తర్వాత నేను అబ్బో గొప్పవాడు రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని. చిట్ట చివర భర్త పేరు చెప్పింది. కాబట్టి ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించింది, అలా మాట్లాడి చూపించింది. కానీ ఇక్కడే స్వామి హనుమతో ఆవిడ ఒక చిత్రమైన మాట చెప్పింది. సమాం ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఇదండి చాలా చిత్రమైన శ్లోకం. ఇది ఎక్కడ ఈ శ్లోకం చూడండి. ఆవిడండి మా ఇద్దరికి వివాహమైన తర్వాత 12 సంవత్సరములు నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురమునందు ఉన్నాను. ఆ 12 సంవత్సరములు మనుష్యులు అనుభవించేటటువంటి సర్వభోగములను నేను అనుభవించాను. ఈ మాట ఏమిటండి అసలు? కోటేశ్వరరావు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా అండి అన్నాను అనుకోండి. మనుష్యులు అనుభవించు భోగములన్నిటినీ నేను అనుభవించి తిని అన్నాను అనుకోండి. అది మీరు మనిషి కాదేంటి? మనుషులు అనుభవించి భోగాలు అనుభవించేది మీరేం దేవత రాక్షసుడా? లేకపోతే ఏమనాలి? నేను భోగాలన్నీ అనుభవించాను అన్నారు. ఆవిడ అలా అంటలేదు. భుంజానాం మానుషాన్ భోగాన్, మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంట. మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంటే నువ్వు మనిషిని కావా? కావు. సత్యమే. ఇతపూర్వమే చెప్పిందిగా. తను మనుష్యకాంత అయితే ఒక మనుష్యుడికి జన్మించాలి. మనుష్య స్త్రీగా కనపడుతుంది, కానీ మనుష్య స్త్రీ కాదు. సీతమ్మ సాక్షాత్ పరాశక్తి, మాయాస్వరూపిణి. అందుకే సుందరకాండ పేరు దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి రామాయణాంతర్గతమైన పేరు పెట్టలేదు. బాలకాండ రాముడి బాల్యం చెప్పిందానండి, లేకపోతే ఇంకో కారణం చెప్పండి. బాలకాండ. అయోధ్యకాండ అయోధ్య గురించి చెప్పింది కాబట్టి. అరణ్యకాండ అరణ్యంలో జరిగినటువంటి విశేషాలు చెప్పింది కాబట్టి. కిష్కింధకాండ కిష్కింధలో విషయాలు చెప్పింది కాబట్టి. యుద్ధకాండ యుద్ధ విశేషాలు చెప్పింది కాబట్టి. ఉత్తరకాండ తదనంతర విశేషాలు చెప్పింది కాబట్టి. సుందరకాండ ఎలా సుందరకాండ?
సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వరం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం అన్నారు. కావ్యం సుందరం, రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, హనుమ సుందరుడు, వర్ణనలు సుందరం, అన్ని సుందరం. ఇంకా సుందరకాండ కాకపోతే ఏ కాండ అవుతుంది? కాదు. ఇందులో సీతమ్మ తల్లి బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది. బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది అని నువ్వు ఎలా చెప్పగలవు? ఒక ఆయన ఈ రహస్యాన్ని చెప్పిన వాడు ఉన్నాడు. ఎవరు? సీతమ్మ రామచంద్రమూర్తితో వెళితే రాముడు సంతోషంగా ఉన్నాడని చెప్పిన పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన బుర్ర తినేసిందా? అంటే ఏమంటే ఏమిటంటే మనకి కష్టాలను ఎప్పుడైనా అందా? ఎప్పుడూ ఆయనకి విశ్రాంతి స్థానంగానే ఉందా? అంటే ఈ మాటలు చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఎలా సరిపోతారండి? దానికి ఒక పెద్దరికం ఉన్న వాళ్ళు చెప్పాలి. సుమంత్రుడు చెప్పాడు దశరథుడితో. దశరథుడు అడిగాడు, నా కొడుకు సంగతి వదిలి, యవ్వనంలో ఉంది నా కోడలు, కష్టం తెలియని పిల్ల రాముడితో వెళ్ళింది, బాధ పట్టలేదు కదా అన్నాడు. అంటే సుమంత్రుడు ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి? బాలేన రమతే సీతా బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మా విజనేపి వనే సపి. దశరథ మహారాజా, బాలేన రమతే సీత, బాలయైన సీత, రమయైన బాల, లక్ష్మిగా ఉన్న బాలాత్రిపుర సుందరి, బాలాత్రిపుర సుందరిగా ఉన్న లక్ష్మి. ఈవిడ బాలచంద్ర నిభానన, బాలచంద్రుడు ఎలా శోభిస్తాడో అలా శోభిస్తోంది. ఏ కారణం చేత? రామ రామే యదీనాత్మ విజనేపి వనే సతి. మనుష్యులు లేనటువంటి దండకారణ్యంలో అంత ఆనందంగా ఎందుకుందో తెలుసా? పక్కన భర్త ఉన్నాడని. పక్కన భర్త ఉంటే అది అరణ్యమైనా ఆవిడకి అవసరం. అంత ఆనందంగా ఆవిడ మాటకు ఆవిడ కట్టుబడి ఉన్నది. రాముడు అయోధ్యకాండలో సీతమ్మని తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్ళనంటే ఆవిడంది, నువ్వు అయోధ్యలో ఉండు, సంతోషంగా ఉండాలి, అరణ్యం ఎందుకు నీకు, నేను కష్టపెట్టకూడదన్నాడు. నేను తరచు చెప్తుంటాను ఈ శ్లోకాన్ని. ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణా నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేదే తాయస్యాదపి శతాత్మజా. ఏమయ్యా రామా, నేను ఒక మాట చెప్తాను వింటావా? వీణ చేత్తో పట్టుకుని వీణ తీగని గోటితో దెబ్బలు కొడుతుంటే వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది. పెనగి పెనగి గోటి దెబ్బలు తిని మోగినటువంటి వీణ తీగ మోగుతోంది అనరు, వీణ మోగుతోంది అంటారు. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతున్నప్పుడు ఎగుడు దిగుడుల మీద, ముళ్ల మీద, గాజు పెంకుల మీద, రాళ్ల మీద రథచక్రాలు నడుస్తున్నాయి. రథచక్రాలు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోంది అంటారు. నా చక్రో వర్తతే రథ. కష్టం రథచక్రాన్ని, కీర్తి రథానిది. కష్టం వీణతీగది, కీర్తి వీణది. అలా 9 కొడుకులు తెల్లవారి అమ్మ నిద్రలేచి మంచం నుంచి కాలు కింద పెడుతుంటే తమ అరచేతులు జాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకునేటటువంటి పిల్లలు ఉన్నప్పటికీ అటువంటి 9 కుమారుల వల్ల కలిగినటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉన్నప్పుడు కలిగినటువంటి సుఖము వేరు రామా, దీనికి తుల్యము కాదు. నువ్వు ఉన్నది అయోధ్య, నువ్వు లేనిది అడవి, నేను నీతో వస్తాను. అలాగే ప్రవర్తించిందా? సుమంత్రుడు చెప్పాడు. ఇంకొక ఆయన చెప్పాడు, సుమంత్రుడు అంటేనండి ఆ ఇంటి పెద్ద కదా, అలా కనపడదు అసలు ఆయనకి సీతమ్మ, అందుకే అలా చెప్పేశాడండి అంటారేమో. మహర్షి గొప్పతనం ఏమిటో తెలుసా? సీతమ్మ రాముని విశ్రాంతి స్థానము. రాముడు అరణ్యవాసంలో కూడా ఆనందంగా ఉన్నాడు. కారణం నేనంట, మా అమ్మ సీతమ్మ అంట. ఎలా రుజువు చూపించగలవు? మీకు సుమంత్రుడి వాక్యం నేను ఒకటి చూపించాను. మీరు ఒప్పుకోరంటే నేను ఒక మర్యాద కన్నానంతే. ఆ మాట నేను మిమ్మల్ని తక్కువ చేసంటలేదు. సుమంత్రుడు అంటాడండి, ఎందుకన్నాడు? ఆయన అయోధ్య పట్టణంలో చాలా కావలసిన వాడు. సీతమ్మని పట్టుకుని, ఆ సీతమ్మ కొంచెం రాముడితో ఏమిటో కొంచెం అదో బాధగా అస్తమానం ఇటు తిరిగి కళ్ళు ఎత్తుకుంటోందండి అండ కదా. అసలైతే శర్మహారాజులో ఏడుస్తున్నాడు. అందుకుని చెప్పలేదేమో, ఇలా చెప్పాడేమో అంటారేమో. సీతాపహరణం జరిగే ముందు అప్పటికి 13 సంవత్సరముల అరణ్యవాసం పూర్తి. అంటే 14 ఏళ్లలో సింహభాగం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు సీతారాముల్లో రాముడికి సీత విశ్రాంతి స్థానంగానే ఉందా? ఇప్పటికి 13 ఏళ్లలో కూడా ఇప్పుడు రాముడిని ఎక్కడ చెప్పి పొడవలేదా? ఏంటంటే మనకి అరణ్యవాసం అని. ఇప్పుడు మళ్ళీ సుమంత్రుడో లక్ష్మణుడో చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇది అనుమానం వస్తుంది కదా. మహర్షి ప్రజ్ఞ చూడండి ఎవరితో చెప్పించారో. ఆయన అన్నారు, రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మారీచా
నువ్వు రాముణ్ణి కొంచెం దూరంగా తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని అరుస్తూ రాముడి చేతిలో చచ్చు. రాముడి అరుపు అనుకుని సీతమ్మ లక్ష్మణుణ్ణి పంపేస్తుంది. నేను సీతమ్మను అపహరిస్తాను. అంటే వెంటనే మారీచుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా అండి? యస్య సానల సింహస్య సింహోరకస్య భామిని. అరణ్యకాండలో మారీచుడు చెప్పినటువంటి సర్టిఫికెట్ ఇది. ఎంత లాజికల్ గా మాట్లాడాడో చూడండి మారీచుడు. అసలు మారీచుడు లాంటి క్యారెక్టర్ రామాయణంలో దొరకదండి. అటువంటి క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది అసలు మారీచుడు శ్లోకాలన్నింటి మీద ఒకసారి ఉపన్యాసం చెప్పాలంటుంది. 8 కోరికలు నాకు. అందుకని యస్య సానల సింహస్య సింహోరకస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా పతివ్రత. ఇది చెప్పాడు మారీచుడు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నారో తెలుసా? ఆవిడ యస్య సానల సింహస్య, రాముడు నరులయందు సింహము వంటివాడు. సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో రాముణ్ణి చూస్తే అందరూ పారిపోవలసింది. ఎందుకని? రాముడికి కోపం వస్తే ఆయన ఎవరు ఆపలేరు. ఆయనటువంటి ధర్మాత్ముడు, రాశీభూతమైన ధర్మం. ధర్మానికి కోపం రాకూడదు. అటువంటి నరసింహుడైనటువంటి రాముని యొక్క సింహోరకస్య భామిని, సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో, సింహం వక్షస్థలం మీద ప్రపంచంలో ఎవరైనా ముట్టుకుని గీరుతారండి? ఎవరైనా సింహం వక్షస్థలం మీద వెళ్ళి పడుకుంటారండి? ఎవరైనా సింహం వక్షస్థలాన్ని దువ్వుతారండి? ఆయన అన్నాడు మారీచుడు, ఆ సింహం యొక్క వక్షస్థలం మీద ఒక స్త్రీ పడుకుంటుంది. ఎవరో తెలుసా? సీతమ్మ. ఎందుకు పడుకుంటుందో తెలుసా? ఆ సింహాన్ని మచ్చిక చేసుకునే కాదు, భయపెట్టి కాదు, ప్రాణేభ్యోపి ప్రియతరా. పోన్లే పోతే పోయిందని రాముడు వదిలేస్తారనుకుంటున్నావేమో. రాముడి ప్రాణమును వదిలిపెట్టడం కన్నా రాముడికి సీతమ్మ వదలడమే ఎక్కువ. రాముడి ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ. రాముడి ప్రాణాలని తక్కెట్లో ఓ పక్కన పెట్టి సీతమ్మను ఓ పక్కన పెట్టి, రామా ఈ రెండిటిలో నీకు ఏది ఎక్కువ అని అడిగితే రాముడికి సీతమ్మ ఎక్కువ. ఇంత ఎక్కువైన వస్తువు జోలికి నువ్వు వెడితే, సింహము యొక్క వక్షస్థలం మీద పడుకున్న స్త్రీని నువ్వు ముట్టుకుంటే, రామచాపాశ్రయేవనే, ఎప్పుడు ఇలా పట్టుకున్న కోదండము చేత రక్షింపబడుతున్న ఏకైక స్త్రీ సీతమ్మ. ఆయన యందు అంత ప్రీతి పొంది ఉన్నది. భార్య పతిమనువ్రత. ఎలా పొందింది? మందు పెట్టిందా, మోకు పెట్టిందా? కాదు. భార్య పతిమనువ్రత. ఎప్పుడు పతిని అనుసరించింది ఆవిడ. పతిని కష్టపెట్టలేదు. 13 సంవత్సరములు రాముడు అన్నిటినీ మరిచిపోయాడంటే సీతమ్మ కారణము. ఈ కారణం చేత సీతమ్మ రాములకు ప్రాణము కన్నా ప్రియురాలు. ఆవిడ జోలికి వెళ్ళడం ఏంటో తెలుసా? నీకొక్క మాట చెప్పేస్తున్నాను. నీకింతమంది భార్యలు ఉన్నారు, హాయిగా వీళ్ళందరితోటి ఈ పుత్ర మిత్ర కలత్రానిచ హాయిగా సంతోషంగా బతుకు. రాముడికి కానీ అపకారం చేశావా? రాముడికి వేరే అపకారం లేదు ప్రపంచంలో. సీతమ్మ జోలికి వెళ్ళడమే అపకారము. వెళ్ళిన మరుక్షణంలో రావణే నువ్వు ఒక్కడివి చచ్చిపోవు. రాముడు వెతికేస్తాడు భూమండలం అంతా, బ్రహ్మాండాలన్నీ వెతుకుతాడు. ఆవిడ అగ్నిహోత్రం నువ్వు పట్టుకోలేవు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? నీ పాలిట మృత్యువై కూర్చుంటుంది. ఆవిడని వెతిక్కుంటూ రాముడు వచ్చేస్తాడు. వచ్చేస్తే నిన్ను చంపి వదలడం. నీ భార్యల్ని, నీ బిడ్డల్ని, లంకని, నీ మిత్రుల్ని, సైన్యాన్ని కాల్చేస్తాడు. అప్పుడు నీ 10 తలకాయలు నిలబడవు. కలత్రాని చ సౌమ్య నీ మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామవిప్రియం. ఏవి శ్లోకాలండి ఇవి! సీతమ్మకి సర్టిఫికెట్. ఇది సీతమ్మ వైభవం అంటే రామాయణంలో. కలత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. నీ భార్యలతో, నీ పుత్రులతో, నీ స్నేహితులతో నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే మాకృధా రామవిప్రియం. రాముడి జోలికి వెళ్ళకు. నీ జోలికి ఆయన రాలేదు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. నేనేం వెళ్ళానంటాడేమో, సీతమ్మ జోలికి వెళ్ళడమే రాముడి జోలికి వెళ్ళడం. చంపేస్తాడని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాణేభ్యోపి ప్రియతరా అయిందంటే ఎప్పుడు? 13 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత. ఇది మా తల్లి ఎంత గొప్ప నడువడి కలిగినటువంటి తల్లో, ఎటువంటి సీతమ్మో
అందుకు కదండి మన వివాహానికి శుభలేఖేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరగాయితా న్యస్తారాఘవమస్తకే చ విలసత్రుంధ ప్రసూనాయితా అని సీతారాముల్లా కలిసి ఉండండి అని చెప్తాం. కాబట్టి ఆ సీతమ్మ తల్లి వైభవమే వైభవం. సీతమ్మ తల్లి యొక్క నడువడియే రాముని యొక్క కీర్తి. సబర్మతి ఆశ్రమంలో ఒకసారి ఆడవాళ్ళందరూ రామాయణం చదువుతున్నారు. చదువుతూ వాళ్ళందరూ వెళ్ళి మహాత్మా గాంధీ నూలు వెలుపుతున్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు ఎక్కడ ఉంటారండి? రామాయణం అర్థమైన మహాపురుషుల్లో గాంధీజీ ఒకరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు అడిగారు ఆశ్రమంలో వాళ్ళు, ఏమండి సీతమ్మ తల్లి అంత రామచంద్రమూర్తి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అన్నారు. రామచంద్రమూర్తి యొక్క సమస్త గొప్పతనం సీతమ్మ వల్లే అన్నాడు గాంధీ గారు. వాళ్ళన్నారు మేము ఆడవాళ్ళం చర్యాము ఇలా అన్నారా అన్నారు. మరి ఏం రామాయణం చదువుతున్నారు మీరు అడిగారు. ఆయన ఒక ఉదాహరణ చూపించాడు మహానుభావుడు గాంధీజీ. చూడండి, దీంతో నేను పూర్తి చేసేస్తాను ఇవాళ ఉపన్యాసాన్ని. ఇంతకన్నా ఆవిడ మాయామానుష రూపం, ఆవిడ ఎందుకు నరకాంత కాదు, పోయిందే ఉంది, ఇంకా 3 రోజులు ఉందిగా, రేపు కూడా సీతమ్మ వైభవం చెప్తాను. తప్పే ఉంది. సోమవారం మంగళవారం నాడు మీకు మళ్ళీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జంట గురించి చెప్తాను. నేను ఇంకా మీకు 3 రోజులు గుర్తుకున్నవాడిని. దీన్ని 3 రోజుల్లో చెప్తాను. నా తనివి తీరలేదు, సీతమ్మ గురించి ఇంకా చెప్పాలి. అందుకని చూడండి, ఆవిడ గురించి ఒక మాట అంటారు మహర్షి. మహాత్మా గాంధీ అంటారు, ఆ తల్లి 10 నెలల శత్రువు యొక్క ఆ దీనియం ప్రమదావనమునందు ఉండిపోయింది. అసలు భర్త జాడ చెప్పినవాడు లేదు. స్వామి హనుమ వచ్చి అమ్మవారితో ఉన్నారు, అమ్మా నిన్ను రాముడి పాదాల చింతకి చేర్చేస్తానమ్మా, నేను తీసుకెడతానన్నారు. తల్లి నవ్వింది. ఏమో పిల్లి పిల్ల అంటున్నావా, నువ్వు తీసుకెడతావా, నీకింత భుజమా, దాని మీద మీరు కూర్చోరా అంది. అంటే పాపం మహానుభావుడు హనుమ ఇప్పుడు ఎవరి చేత అధిక్షేపింపబడిన వాడు కాడు. మహాప్రాజ్ఞుడు, గొప్ప బలవంతుడు. మీరు మందర శంకాశౌభౌదిప్తానలప్రభ అగ్రతవ్యవతస్తే చాసీతాయ వానరోత్తమ. 700 పర్వత శిఖరములు ఎంత ఎత్తుంటాయో అంతెత్తు పెరిగిపోయి నించున్నారు. నించుంటే అమ్మా రామ్మ తీసుకెళ్ళిపోతానన్నారు. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్యారంభదన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నాకు స్పృహ ఉండగా తెలిసి రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషులను నా చేతితో నేను తాకను. ఏమన్నా మరి రావణాసుడు జుట్టు పట్టి తొడ మీద కూర్చోబెట్టి ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు నేను స్పృహలో లేను. హారామ హాలక్ష్మణ అంటుండగా ఆ ధూర్తుడు అపహరించాడు. ఇప్పుడు నేను స్పృహలో ఉన్నాను. ఉండి నన్ను నీవు అపహరించి తీసుకెడితే రాముడు లేనప్పుడు రావణాసుడు ఎత్తుకుపోయాడు, రావణాసుడు లేనప్పుడు నీ చేత రాముడు ఎత్తుకుపోయాడు. ఏమిటి రాముడి వైభవం? నా వలన రాముడికి కలంకం రాకూడదు. రాముడే రావాలి, రావణుని చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, నా స్వామికి కీర్తి కలగాలి. నేను నీతో వస్తే నా స్వామి కీర్తి తగ్గుతుంది. నేను రానంటావే. ఏం గాంధీ గారు తప్పు చెప్పారా? రామచంద్రమూర్తి కీర్తికి సీతమ్మ కారణము. రామాయణం అర్థమైన మహానుభావుడు కాబట్టి అలా మాట్లాడారు. వక్ర వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి రకరకాలుగా కనపడుతుంది రామాయణం. రామాయణాన్ని రామాయణంగా అర్థం చేసుకుంటే ఆ పాత్రల వైశిష్ట్యం మనం ఉత్తరిస్తుంది. ఇవాళ రోజున సీతమ్మ తల్లి యొక్క వృత్తాంతం గురించి 4 మాటలు చెప్పుకుంటే మనం ధన్యులమవుతాం. ఎందుచేతనంటే ఇవాళ జగదంబ గురించి విన్నట్టయితే చాలా మంచిది. ఆషాఢ మాసం అంతా కూడా సాధారణంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అంటే అమ్మవారికి ఒకటి ప్రీతి ఒకటి అప్రీతి ఉంటాయా అంటే అమ్మవారి యొక్క ఆ తేజస్సు ప్రకటముగా ద్యోతకమయ్యేటటువంటి మాసం. నామరూపాత్మకంగా లోకమంతా పరిడవిల్లేటటువంటి సమయము. ఆషాఢం చివరకు వచ్చేటప్పటికి తొలకరి వానలు పడతాయి. ఈ వానలు పడినప్పుడు ఇంతకాలం ఎండిపోయినటువంటి గింజలుగా ఏది ఏ గింజో తెలుసుకోవడానికి వీలు లేని రూపంలో భూమి మీద ఉండిపోయిన గింజలు ఆ వర్షపు చినుకు తగలగానే తనలో ఉండేటటువంటి చైతన్యం ఉద్దీపనము చెంది ఏ గింజ ఆ మొక్కగా భూమిలోంచి పైకి వస్తుంది. అప్పుడు లోకాన్ని మనం గుర్తుపడతాం. ఇది సీతాఫలము, ఇది మామిడి, ఇది జామ, ఇది సపోటా, అలాగా. కాబట్టి ఈ కాలమును నామరూపాత్మకంగా జగత్తు పరిఢవిల్లేటటువంటి కాలం కనుక ఇది ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసము అని పిలవడానికి కారణం అది. కనుక ఆషాఢ మాసంలో ఎక్కడ చూసినా ప్రతి ఊరిలోనూ ఆ ఊరికి ఒక అధిదేవత అని ఉంటారు. పెద్దాపురంలో మరిడమ్మవారి సంబరాలు జరుగుతుంటాయి. ఇప్పుడు సాధారణంగా ఆషాఢ మాసంలో ప్రతి ఇంట్లో నివేదనలు చేస్తారు అమ్మవారికి. ఆ రామాయణాంతర్గతంగానే ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ప్రతి ఊరికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు.
ఒక ఊరి నుంచి మనం బయలుదేరి ఆ ఊరి పొలిమేర దాటి వెళ్ళిపోయేటప్పుడు ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఒక ఉపాయాన్ని చెప్తుంది శాస్త్రం. ఏ ఊరి అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతకు చెప్పులు విప్పి ఒక నమస్కారం చేసుకోవాలి. వాహనం ఎక్కిన తర్వాత నమస్కారం రామచంద్రమూర్తితో చేయిస్తారు. అలాగే సీతమ్మ తల్లి గంగానదికి మొక్కుకుంటుంది, అట్నుంచి వచ్చి నీకు 1000 కళ్ళు కండలు ఇస్తాను అంటుంది. మళ్ళీ మేము క్షేమంగా తిరిగి రావాలి అంటుంది. ఒక వాహనం ఎక్కి ఒక ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు మీరు వెళ్ళినప్పుడు జాతకరీత్యా ఏదైనా ప్రమాదం జరగవలసినటువంటి కాలము ఆసన్నమై ఉంటే అది తప్పాలి అంటే శాస్త్రం ఒక నివారణ చెప్పింది. ఆ ఊరి అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారు ఉంటుంది, ఆవిడికి నమస్కారం చేయాలి. అమ్మ, నేను ఈ ఊరు విడిచిపెట్టి కారణాంతరముల చేత వెళ్ళవలసి వస్తుంది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళినప్పుడు సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు చెప్తాడు ఈ శ్లోకాన్ని. ఇది మహామంత్రం. నిజానికి ఈ శ్లోకం ఎవరికి రావాలంటే చిన్నపిల్లలందరికీ రావాలి. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు, కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలకి ఈ శ్లోకం రావాలి. వాళ్ళు ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చాలా తేలికైన శ్లోకం, సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. అమ్మ, సర్వదా అన్ని కాలముల యందు, సర్వదేశేషు అన్ని దేశముల యందు. ఎందుచేతంటే కాలం ఒకలా ఉండదు. నేను ఉదయం ఒక పూజలో ఉండొచ్చు, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఆ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు పన్ను విశేషమైనటువంటి పోటు పెట్టచ్చు. అప్పుడు నేను దుఃఖం అనుభవిస్తున్నటువంటి కాలము, నా ప్రారంధ కర్మని దుఃఖ రూపంలో అనుభవిస్తున్నాను. మళ్ళీ నేను రామాయణం మీద ప్రసంగం చేయడానికి వస్తాను. వచ్చి రామాయణ ప్రసంగం చేయడంలో తాదాత్మ్యత చెంది ఆ నొప్పి మర్చిపోతాను. అది నేను ఆనందపడుతున్న కాలము. ఒక దేశమునందు నేను ఆనందం అనుభవించాను, వేరొక దేశమునందు దుఃఖం అనుభవించాను, వేరొక దేశమునందు మళ్ళీ ఆనందాన్ని అనుభవిస్తాను. నేను ఏ కాలమునందు ఏ దేశమునందు ఎక్కడ ఉన్నా నన్ను మాత్రము నువ్వు కాపాడాలి. ఎందుకంటే ఆవిడ పంచమి పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి, పంచభూత స్వరూపంగా ఉండేటటువంటిది అమ్మవారు. ఎందుకంటే ప్రకృతిగా చెప్పవలసి వచ్చినప్పుడు అమ్మవారిని చెప్పాలి, ఆత్మస్వరూపంగా చెప్పినప్పుడు శివుణ్ణి చెప్తాం లేదా నారాయణ అని పిలుస్తాం. కాబట్టి ఆ ప్రతిపాదన చేసేటప్పుడు ప్రకృతి స్వరూపం అమ్మవారు కనుక ప్రమాదము తొలగాలి అంటే తప్పకుండా ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేసి బయలుదేరు. అమ్మవారు ఒక అనుగ్రహాన్ని పలుకుతుంది. నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను, నీవు మళ్ళీ తిరిగి క్షేమముగా వచ్చదవుగాక అని. తిరిగి వస్తాం. 365 రోజులు మీరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ, ఈ ప్రాంతంలో పండినటువంటి పంటలు తింటూ, పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో తొలతూగుతూ అనేకమైనటువంటి సుఖములను ఇంద్రియముల చేత అనుభవించగలుగుతున్నారంటే ఆ తల్లి లోపల శక్తి స్వరూపిణిగా ఉండబట్టి అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఏడాదికి ఒక్క మాటైనా కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. అమ్మా, నీ అనుగ్రహం అమ్మా ఇది. కాబట్టి క్రిందటి సంవత్సరం నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, ఈ ఏడాది నాకు ఒక కోడలు వచ్చింది. అంటే నాకంటే కోటేశ్వర అబ్బాయికి పెళ్ళైపోయింది అనుకోకండి, నేను ఉదాహరణకి చెప్పానంతే. అందుకని నాకు కోడలు వచ్చింది. ఆ పై ఏడాది నాకు అల్లుడు వచ్చాడు. ఇలా నా కుటుంబం వృద్ధి చెందుతోంది. ఆ పైన నేను ఒక మనవణ్ణి చూశాను. ఇలా నేను పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండగలిగాను అంటే నీ అనుగ్రహం. దీనికి నేను నీకు కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను అని నివేదన అని చేస్తాం. అది ఆషాఢ మాసంలో సాధారణంగా అమ్మవారికి నివేదనలు చేస్తారు, చేసి తత్ప్రసాదమును స్వీకరిస్తుంటారు. అటువంటి అమ్మవారి అనుగ్రహం చాలా గొప్పది. సరే, ఇవాళ రోజు ఆషాఢ మాసంలో ఆదివారం కనుక ఇవాళ అందుకని సీతమ్మ తల్లి యొక్క వృత్తాంతం గురించి 4 మాటలు చెప్పుకున్నా, ఆ తల్లి గురించి విన్నా విశేషమైనటువంటి ఫలితము కనుక నేను ఇవాళ సీతమ్మ తల్లి గురించి మాట్లాడతాను అని నిన్నటి రోజున ప్రతిపాదన చేసి ఉన్నాను. దేశకాలాదులను అనుసరించి ఎప్పుడు ఏది చెప్పుకోవాలో అది చెప్పుకుంటే దానివల్ల ద్విగుణీకృతమైనటువంటి ఫలితము కలుగుతుంది కనుక. సరే చూడండి, రామాయణంలో సీతమ్మ తల్లి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య మధమిత్యేవా చకార చరితం వ్రత. మహర్షి ఏది మాట్లాడినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రామాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని చదివినప్పుడు ఆ కన్నుల వెంట బాష్పధారలు కారుతాయి. అసలు రామాయణం చదివేటప్పుడు చాలా సందర్భాల్లో అయితే ఏమవుతుందంటే, నేను గొప్పకి చెప్పుకుంటున్నాను అనుకోండి, అతిశయానికి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. అది నేను ఏమీ స్వార్థంతో కానీ అహంకారంతో కానీ నేను చెప్పట్లేదు. నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చెయ్యాలి అనుకున్న రోజులలో మూలాన్ని చదువుతూ ఉండేవాడిని. ఆ చదువుతున్నప్పుడు కొన్ని ఘట్టాలు చదువుతుంటే, కళ్ళజోడు పెట్టుకున్న శ్లోకాలు చదువుతుంటే కన్నుల వెంట కారినటువంటి నీటి ధారలు కంటి అద్దాల మీద పడి కళ్ళు కనపడేవు.
కనపడకపోతే కాసేపటికి ఏంటి శ్లోకాలు సరిగ్గా కనపట్టలేదు అంటే నేను ఏడుస్తున్నాను అని అప్పుడు తెలిసేది. అప్పుడు తీసి కళ్ళజోడు తుడుచుకుని పక్కన పెడితే అలవాట్లేని ఏడుపు కదా. చిన్నప్పుడు అంటే ఏదో అమ్మోసారి కొట్టేది, ఇప్పుడు నా ఏడిచేవాళ్ళం. ఏడవలసిన అవసరాలు ఈశ్వరుడు ఏం కల్పించలేదు, భగవానుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత అలవాట్లేని ఏడుపు, కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ముక్కు వెంట నీళ్ళు వచ్చేవి. ఒక అరగంట చదివేటప్పటికి కళ్ళ వెంట నీళ్లు ముక్కు వెంట నీళ్లు ఎక్కువైపోతే తలకాయ పోటు వచ్చేది. అందుకని మళ్ళీ రామాయణం తీయడం ఓ పక్కన పెట్టేయడం, పెట్టేసి కానీ మనస్సు ఏమి రామాయణం అని బహుభంగిమలా ఆనందాన్ని పొందుతుండేది. ప్రవచనం చేసి నేను పొందిన ఆనందం కన్నా ఆ 42 రోజులు నేను రాత్రింబవళ్ళు నా మనస్సు రామాయణం గురించి ఆలోచించేది. నిద్రపోతున్నప్పుడు కూడా రామాయణం, ఎప్పుడూ రామాయణం. ఎందుకంటే మనస్సు అంత తాదాత్మ్యత చెందింది. నీ కృపను బ్రతికితిన్ అంటారు పోతన గారు ఆ మహాభాగవతంలో ఒక చోట. నేనైతే అంటాను, నా జీవిత కాలము ఇప్పటికి 47 సంవత్సరములు అయితే నేను బ్రతికిన కాలము ఏదైనా ఉంటే అలా రామాయణాదులు చెప్పుకున్న రోజులేవో అవే నా ఆయుర్దాయం. అంటే అవే లెక్కించవలసినటువంటి రోజులు. మిగిలిన మేము సమస్త జీవకోటిలాగే తిన్నాం, పడుకున్నాం. కనుక మహర్షి ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది రామాయణం, ఇది ప్రధానముగా సీతాయాశ్చరితం, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ, ఇది పౌలస్త్యుని యొక్క వధ. పౌలస్త్యుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడైన పులస్త్య బ్రహ్మ యొక్క మనవడైనటువంటి రావణ బ్రహ్మ యొక్క వధ. రావణ బ్రహ్మ వధ సీతమ్మ తల్లి చరిత్ర. దీన్ని నేను చెప్పి ఉన్నాను. దీనికి రామాయణం అని పేరు. ఎంత చిత్రమైన మాట చూడండి. ఇందులో రామకథ అన్న మాట ఎక్కడైనా ప్రయోగించారా? ఎక్కడా ప్రయోగించలేదు. ఆయన అంటారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర. ఇది మీరు ఎక్కడ చూడండి రామాయణంలో సీతమ్మ తల్లి కనపడుతుంటారు. ఈ సీతమ్మ తల్లి కనపడడంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. మీకు ప్రపంచంలో భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత ఉన్నతుడు కానివ్వండి, ఎంత సంస్కారవంతుడు కానివ్వండి, ఆయన కీర్తిని నిర్ణయించగలిగినటువంటి అధికారము ఒక్క భార్యకి మాత్రమే ఉంటుంది. ఇది అవిభాజ్యమైనటువంటి విషయం, మీరు తిరస్కరించలేనటువంటి విషయం. ఒక తమ్ముడు సరి అయిన వ్యక్తి కాడనుకోండి, అన్నగారు మహాప్రాజ్ఞుడు అనుకోండి, ఆ తమ్ముడు చేసేటటువంటి దుష్కార్యముల వలన అన్నగారి యొక్క ప్రతిష్టకి భంగం రాదు. ఇది కూడా రామాయణమే చెప్తుంది. అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ ఆయనకంటూ ఆయన చేసింది ఏమిటో మనకి రామాయణంలో ఏం కనపడదు. అందుకని ఆయనకి ఇంకా పేరు పెట్టలేదు మహర్షి. ఎంత గొప్పగా మాట్లాడారంటే అగస్త్య భ్రాత అన్నారంటే, అగస్త్యుడి సోదరుడు. అందుకే ఇప్పటికీ ఏమంటారంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు ఒకడు, అసలు ఊరు పేరు లేనివాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఆయనకి 2 కొడుకులండి. పెద్ద ఆయన మీకు తెలుసు కదా, మహానుభావుడు ఆయన. రెండో ఆయన, మరి ఆయన ఏం చేస్తుంటారండి? అగస్త్య భ్రాత అంటారు. అంటే పెద్ద ఆయనకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులు రెండో ఆయనకి లేవు. ఇది కూడా రామాయణంలోంచి వచ్చినటువంటి సామెత. కాబట్టి ఒక తమ్ముడు అన్నగారి కీర్తిని నిర్ణయించలేడు, కానీ అలాగే ఒక తండ్రి ఒక కొడుకు యొక్క కీర్తిని నిర్ణయించలేడు. కానీ ఒక భర్త యొక్క జీవితాన్ని భార్య శాసిస్తుంది. భర్త యొక్క కీర్తి ప్రతిష్టలని భార్య శాసిస్తుంది. భర్త యొక్క అభ్యుదయాన్ని భార్య శాసిస్తుంది. నేను ఇవాళ పొద్దున్నే సత్కళావాహినిలో ఒక పూజ జరిగితే ఆ పూజలో ఒక చిన్న మాట గురించి ఒక మాట చెప్పి ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, పులూమజార్చిత అని. పులూమజార్చిత అంటే పులూముని యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ చేత అర్చింపబడినటువంటిది. ఎవరు పులూముని యొక్క కుమార్తె? పులోముని యొక్క కుమార్తె శచీదేవి. శచీదేవి చేత అర్చింపబడింది. ఎవరు? లలితాదేవి. లలితాదేవిని శచీదేవి అర్చిస్తే ఎవరికి ప్రయోజనం కలిగింది? ఇంద్రుడికి ప్రయోజనం కలిగింది. ఇంద్రుడు ఏమయ్యాడు? సామ్రాజ్య పట్టాభిషేకాన్ని పొంది మహేంద్ర వైభవాన్ని పొంది స్వర్గలోకాధిపత్యాన్ని పొందాడు. ఇంద్రుడికి ఆ పదవి ఎవరి వలన ఉన్నది? ఆయన భార్య ఉపాసన వలన ఉన్నది. భార్య పూజ ఎంత ముఖ్యమో, భార్య పూజ వలన ఎవరి జీవితము ఉద్ధరింపబడుతుందో లలితా సహస్రనామం మీకు చెప్తుంది. హర్షధర్మంలో, మన సనాతన ధర్మంలో నిన్న పెళ్లి చేసుకుని ఇవాళ విడాకులు ఇచ్చేసుకోవడం మనకి తెలియదు. లేకపోతే భర్త ఉండగానే భార్య తప్పు పనులు చేయడం, అది చాలా తేలికగా తీసుకోవడం, కామమే ప్రధానమైనటువంటి జీవన విధానంగా పెట్టుకుని సంచరించడం, పశు ప్రవృత్తితో ఉండడం, భౌతికమైనటువంటి అభివృద్ధిని చూసుకుని విర్రవీగిపోవడం, ఆధ్యాత్మికమైనటువంటి వైభవం చేత కాకపోవడం, ఇవి భారతదేశానికి తెలియనటువంటి విషయాలు.
భారతదేశానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే మనం ప్రయోగించినటువంటి ఉపగ్రహాల వలన కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకున్నటువంటి అభివృద్ధి వలన కాదు, మనకున్న ఐశ్వర్యము వలన కాదు. భారతదేశాన్ని ఎప్పటికీ ఎందుకు గౌరవిస్తారు అంటే, నేను ఈ మధ్యనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక జర్మన్ బేస్డ్ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఆ పుస్తకాన్ని రాశారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి హృద్రోగ నిపుణుడు. ఆయన ఎన్నో గుండె ఆపరేషన్లు చేశాడు, ఎంతమందికో ప్రాణాలు దానం చేశాడు. ఆయన ఒకచో భారతదేశానికి వచ్చాడు. వచ్చి భారతదేశంలో ఆయన అనుకోకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకేం పెడదామని అనుకోలేదు, అనుకోకుండా ఆయన హైదరాబాద్లో రామకృష్ణ మిషన్కి వెళ్ళారు. రామకృష్ణ మిషన్లో ఆ రోజు సాయంకాలం స్వామి రంగనాథానంద మాట్లాడుతున్నారు. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఆయన వెంటనే జర్మనీ వెళ్ళి ఒక పేపర్ రాశారు. అంతకుముందు ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేసిన ఆయన ఒక ఆశ్చర్యకరమైన పేపర్ రాశారు. ఇతపూర్వం అనేకమైనటువంటి గుండెల ఆపరేషన్ చేసి ఎందరికో ప్రాణదానము చేసిన వాళ్ళను నేను అనుకున్నాను. నా నైపుణ్యమే హృద్రోగానికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణభిక్ష పెట్టగలిగినదైతే నేను ఏ ఆపరేషన్ చేసినప్పుడు కూడా 10 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయినా పర్వాలేదని నేను చేయలేదు. ప్రతి ఆపరేషను సక్సెస్ అవ్వాలనే చేశాను. అంతే సమర్థతతో చేశాను, అంతే దీక్షతో చేశాను, అంత నైపుణ్యంతో చేశాను. కానీ కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు వాళ్ళు బ్రతకలేదు, మరణించారు ఆపరేషన్ టేబుల్స్ మీద. స్వామి రంగనాథానంద ప్రసంగం విన్న తర్వాత నేను ఒక విషయం తెలుసుకున్నాను. భారతదేశంలో నా సమర్థతని మించి ఈశ్వరానుగ్రహం ఉన్నదొకటి ఉన్నది. అది అనుగ్రహించిన నాడు నేను ఆపరేషన్ చేసి వాడిని బతికించానన్న కీర్తి నాకు దక్కుతోంది. అది యశస్విని, అమ్మవారు నన్ను ఇలా అనుగ్రహించినదని రంగనాథానంద ప్రసంగము చేత తెలుసుకుని నేను ఈశ్వర కింకరుడనైనాను. భారతదేశంలో సనాతన ధర్మము మాత్రమే యథార్థమును చెప్పగలదు, వాళ్ళు మాత్రమే ఉన్నదున్నట్లు ఆవిష్కరించగలడు అని ఆయన రాసిన పుస్తకాన్ని నా స్నేహితులు కూడా నాకు బహుకరించి, ఒకటేసారి మీరు ఈ పుస్తకం చదవండి అన్నాడు. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. చూడండి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్త అంత గొప్పవాడై ఉండవచ్చు, కానీ ఆ భర్త గౌరవాన్ని ఎవరు నిలబెడతారు, ఆ భర్త ఆయుర్దాయాన్ని ఎవరు నిలబెడతారు అంటే భార్య నిలబెట్టగలదు. ఎలా నిలబెట్టగలదు? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. మనకి శాస్త్రంలో సుముహూర్తం పెట్టినప్పుడు మనం ఏం చేస్తామండి? సుముహూర్తానికి మనం మంగళసూత్రం కట్టాం. సుముహూర్తానికి మనం చేసేది కేవలం జీలకర్ర బెల్లం పెడతాం అంతే. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టడం? ఏం జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఏమంటే మా ఇంట్లో జీలకర్ర కనపడలేదు ఆ సమయానికి, ఇది ఇంగువ కనపడింది, ఇంగువ బెల్లం నూరి పెట్టకూడదా? పెట్టరు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే జీలకర్ర ముసలితనం రాకుండా చూస్తుంది, బెల్లానికి నిలవ దోషం ఉండదు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే మీరు గాజు కడ్డీ మీద దూదిని వేసి రుద్దినా సరే విద్యుత్ శక్తి పుడుతుంది అని శాస్త్రజ్ఞులు అంగీకరించారు. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు కూడా విద్యుత్ శక్తి పుడుతుంది. కానీ రెండింటినీ కలిపి నూరినటువంటి ముద్దని సుముహూర్త సమయంలో వాళ్ళిద్దరి నక్షత్రాలు ఏకీకృతమైనప్పుడు ఒకరి యొక్క మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే వారిద్దరి మధ్య జీవితంలో ఒక బండికి 2 చక్రాలులా తమ జీవిత పదాన్ని నడిపించుకోగలిగినటువంటి ఒక గొప్ప అవగాహన కలుగుతుంది, త్యాగము కలుగుతుంది. అలాంటి భావన కలిగితే తప్ప వాళ్ళు దంపతులుగా ఉండడానికి యోగ్యులు కారు. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు ఇచ్చుకుంటే రేపొద్దున్న జాతికి బరువు అయిపోతారు వాళ్ళ బిడ్డలు. ఆ బిడ్డలకి నడువుడు ఉండదు. వాళ్ళు సమాజమునకు చెడు ప్రవర్తన, ఒక తప్పు మార్గదర్శకం కింద నిలబడతారు. అందుకని 10 కాలాలు కలిసి ఉండడాన్ని ప్రధానంగా తీసుకుంది సనాతన ధర్మం. దీనికోసం మనస్సులు ఏకీకృతం కావాలి, ఇద్దరి మధ్య ఘర్షణ ఉండకూడదు. అందుకే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టించారు. పెట్టించి మంగళసూత్రధారణ చేసేటప్పుడు మీరు చూడండి, ఒక కొబ్బరి బొండం మీద మంగళసూత్రాన్ని పెట్టి ఎంతో జాగ్రత్తగా మంగళసూత్రానికి పూజ చేసి, అది ఏముందండి, ఒక 3 జానలు ఉన్నటువంటి ఒక పసుపు తాడు. మీరు భౌతికంగా చూస్తే కొబ్బరి బొండం మీద పెట్టి ఆ శతమానాలతో కూడినటువంటి మంగళసూత్రానికి పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు. ఇవాళ చాలా చోట్ల అసలు ఆ మంగళసూత్రానికి పూజ చేస్తున్నప్పుడు వీడియో మీద ఉన్న పిచ్చి మనకు ఆ క్రతువు మీద ఉండదు కాబట్టి మనం గమనించాం. నివేదన కూడా చేస్తారు. చేసి ఆ మంగళసూత్రాన్ని 10 మంది సువాసినుల యొక్క కంఠాలలోకి తీసుకొచ్చి పెడతారు. ఎందుకని అంటే మనం ఆ పసుపు తాడు చూడం, ఆ పసుపు మనకి ఎక్కడ ఉన్నా. అందుకే భారతీయ స్త్రీ ముఖానికి పసుపు రాసుకుని ఉంటుంది. కనకదుర్గమ్మ తల్లిని చూడండి, ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ ఉంటుంది జగన్మాత. కనుక ఆ పసుపు ముఖానికి రాసుకోవడం, ఆ బొడ్డు పెట్టుకోవడం, ఆ పసుపులోకి తొందరగా దేవత ఆవాహన అవుతుంది. నీరు పసుపు ఈ 2 చాలా గొప్పవి. ఈశాన్యంలో కాసి నీళ్లు పెడితే చాలు భగవానుడు ఆవాహన అవుతాడు.
అలాగే మీరు ఇంత పసుపు ముద్ద తమలపాకలో పెడితే చాలు గణపతి ఆవాహన అవుతారు. ఆ పసుపు త్రాటికి రాసి అందులోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. ఈ సర్వమంగళాదేవత ఆవాహన అయినటువంటి సూత్రాన్ని చేతిలో పట్టుకొని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన ఆ మెడలో కడుతూ ఒక మాట చెప్తాడు, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. 3 మాటలే ముళ్ళేస్తాడు. ప్రతి ముడికి కుంకుమ బొట్టు పెడతాడు. నేను ఉన్నాను అని ఏమి గుర్తు, మీ ఆయన ఉన్నారా అండి అని అడగరు. ఆవిడ బొట్టు పెట్టుకుని మెడలో మంగళసూత్రాలు ఉన్నాయనుకోండి, ఆవిడ ఉన్నట్టు గుర్తు, ఆయన ఉన్నారు అంతే. ఆ మంగళసూత్రము దాని పేరు 5వ తనము. అందుకని ఆ మంగళసూత్రాన్ని మెడలో కట్టుకుంటారు. భర్త పక్కన ఉన్నా సరే నిద్ర లేవగానే ఆడది ముందు దేనికి నమస్కారం చేస్తుంది అంటే మెడలో ఉన్న మంగళసూత్రానికి నమస్కారం చేస్తుంది. ఆయన ఉన్నాడు అని ఏది గుర్తు? ఇది గుర్తు. అమ్మా, ఆయనకి జాతకంలో గ్రహములు కదులుతున్నప్పుడు ఒక్కొక్కసారి గండకాలం వస్తుంది. వచ్చినప్పుడు నీ అనుగ్రహం లేకపోతే ఆయనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. కానీ ఇవాళ నేను నిద్ర లేవగానే ఏ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నానో ఆ మంగళసూత్రాన్ని నేను ఉన్నంత కాలము ఇలా కళ్ళకద్దుకునేటటువంటి భాగ్యము నాకు కలగడం అన్నది నీ అనుగ్రహం మీద ఆధారపడింది. అందుచేత తల్లి, నేను ప్రతిరోజు ఇలా కళ్ళకద్దుకునేటటువంటి అదృష్టాన్ని నువ్వు కల్పించు అని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. కాబట్టి అంత సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము సనాతన ధర్మము. మీరు చూడండి, భార్యకి అంత గొప్ప స్థానం ఇచ్చారు. భార్య మెడలో తాళి కట్టి ఈ తాడు నీ మెడలో ఉంటే నేనున్నానని గుర్తు. తన అస్తిత్వమునంతటినీ తీసుకెళ్లి ఒక త్రాటి యందు పెట్టేశాడు పురుషుడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. జీవితంలో ఇంకా ఏ వ్యక్తితో ఇలా అనడు, ఒక్క భార్యతోనే అంటాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ధర్మమునందు అర్ధమునందు కామమునందు నిన్ను నేను అతిక్రమించను ప్రమాణం చేస్తాడు. పీటల మీద కూర్చుంటే ఈవిడ ఎవరు అడగకుండానే ఒక మాట చెప్పుకుంటాడు. ఏమని? ధర్మపత్ని సమేతస్య ఆత్రేశగోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య అంటాం. కామపత్ని అని మనం ఎక్కడా పిలవం. ధర్మపత్ని మన ఆశ, సనాతన ధర్మమే అంతా. మన ప్రాణం ఇది ధర్మమే, మనకి ఇంకొకటి కాదండి. ధర్మము ప్రధానము, రామాయణం అంతా ధర్మమే. అందుకే ధర్మపత్ని అంటాడు. ఏమిటి ధర్మపత్ని అంటే అసలు ఆవిడే ధర్మం. అది విచిత్రం. భార్య ఎవరో తెలుసా అండి? రాశీభూతమైన ధర్మం. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు, ధర్మం ఏమిటండి భార్య అని మీరు అడగచ్చు. భార్య ధర్మము కనుక ధర్మమునందు కామము అర్థమునిస్తుంది మీకు. ధర్మబద్ధమైన కామము ఏ అర్థాన్ని ఇస్తుంది మీకు? కొడుకునిస్తోంది, కూతురునిస్తోంది. వంశాభివృద్ధి కలుగుతోందా లేదా? మీరు వృద్ధులైపోయిన తర్వాత పట్టెడు అన్నాన్ని తెచ్చి వాడు పెడతాడు. మీరు పడుకుంటే వాడు వచ్చి కాళ్ళు పడతాడు. మీరు సంధ్యావందనం చేయలేకపోతే మీ పనుకున్న వాడు సంధ్యావందనం చేస్తాడు. మా నాన్నగారి పేరు చెప్పి, మా నాన్నగారి పేరు రాయండి చాలు శుభలేఖ మీదని మీ పేరు రాయిస్తాడు. ఓ పెళ్లికెడితే మీరు వెళ్ళలేకపోతే మా తండ్రి గారి పేరు మీద చదివిస్తున్నారని చదివిస్తాడు. అలాంటి అధికారం ఒక్క కొడుకు వలన తండ్రి మాత్రమే పొందుతాడు, వేరొకరికి లేదు అయోగ్యత. కాబట్టి ఇప్పుడు మీ పేరు మీద ఇంత పుణ్యకార్యం చెయ్యగలిగిన అదృష్టం కొడుకు రూపంలో మీ తేజస్సుని తాను పుచ్చుకొని కొడుకు రూపంలో మళ్ళీ మీకు ఇస్తున్నటువంటి ధర్మం ఎవరు? ధర్మము ఎలా అనుష్ఠిస్తే అనుగ్రహించి రక్షణ కల్పిస్తుందో అలా తాను ధర్మమై నీ తేజస్సుని తాను పుచ్చుకొని నీ తేజస్సుని మళ్ళీ మీకు కుమారుడిగా ఇచ్చి శరీరము పడిపోయిన తర్వాత కూడా వీడితో గయాశ్రాద్ధం పెట్టించి మీకు ఉన్నత గతులను కల్పించినటువంటి రాశీభూతమైన ధర్మమే భార్య. కనుకనే ఆర్షధర్మమునందు కామపత్ని అని పిలవరు, ధర్మపత్ని అంతే. భార్య ధర్మము ఎంత పెద్ద పీట వేశారు చూడండి. తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళకి తక్కువ స్థానం ఇచ్చారని మాట్లాడచ్చు, కానీ అలా ఎక్కడ మాట్లాడలేదు. ఋషులు చాలా పెద్ద పీట వేసి మాట్లాడారు స్త్రీ గురించి. ఆదిశక్తి అని పూజ చేశారు ఆవిడ్ని. కాబట్టి ఎక్కడో ఎవరో ఒక తప్పు చేయొచ్చు. 10 మంది డాక్టర్లు ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు ఎప్పుడో ఏదో పొరపాటున ఓ తప్పు చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత మీరు వైద్య వ్యవస్థని, వైద్యశాలలన్నింటినీ మూసేయమని చెప్తారా? తప్పు చేసిన డాక్టర్ గారిని అయ్యా మీరు ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎక్కడో ఎవరో ఒక పురుషుడు తప్పు చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత స్త్రీలోకాన్ని అంతటినీ అందరూ నిరసించారని మీరు చెప్పగలరా? ఆ సిద్ధాంతం తప్పు. అసలు స్త్రీని గౌరవించింది, స్త్రీని పూజించింది ఎక్కడైనా ఉంటే సనాతన ధర్మమునందు మాత్రమే. అంత గొప్ప పూజ అలా పిలవడం ఒక్క నా ధర్మానికే తెలుసు, వేరొకరికి తెలియదు. అటువంటి ధర్మంలో స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో ఆవిష్కరించి చూపించారు మహానుభావుడు. వివేకానందుడు ఒక మాట అంటాడు, రామాయణం లాంటి కావ్యం మళ్ళీ ఎక్కడైనా సృష్టించగలరేమో, ఏ ప్రపంచ భాషలోనైనా వ్రాయబడుతుందేమో. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో దేనిలోనూ ఇప్పటి వరకు అటువంటి కావ్యం లేదు. రామాయణానికి రామాయణమే సాటి. అటువంటి రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఎప్పుడైనా ఎక్కడైనా వస్తుందేమో. రామపాత్ర లాంటి పాత్రని వేరొకరు సృజించగలరేమో, కానీ సీతమ్మ తల్లి పాత్ర వంటి పాత్రని మాత్రము ఇక సృజించలేరు. అటువంటి వైభవోన్నతమైనటువంటి శీలము కలిగినటువంటి పాత్రని మనము చూడబోము అంటాడు వివేకానందుడు. ఇది సీతాయాశ్చరితం మహత్. వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని అందుకని మాట్లాడారు.
అయ్యా మీకు ఎవరికైనా స్థానాలు లేకపోతే అలా నించోకండి, ఇటు పక్కకు వచ్చి కూర్చోండి. ఇంకా స్థానాలు సరిపోతే నాకు ఒక్కడికి ఎందుకు ఇంత వేదిక, మీరు పైకి వచ్చి కూర్చోండి హాయిగా. అలా నిలబడక్కర్లేదమ్మా, ఈ పక్కన కుర్చీలు ఉన్నాయి, వేదిక అంతా ఖాళీ, నాకు ఎందుకు ఇంత వేదిక, మీరు అందరూ హాయిగా కూర్చోవచ్చు. కనుక సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ, భార్యా స్థానం ఏమిటో అది ఎంత గొప్పదో నిరూపించారు మహర్షి. నేను మీకు ఇక్కడ ఒక్క మాట చెప్తాను. రామాయణంలో మీరు చూడండి, శ్రీరామాయణమునందు ఆయన మొదట ప్రయోగించిన మాట ఏమిటి? కావ్యం రామాయణం. కావ్యం అన్న మాటకి ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంది. మీకు వేదము అని ఉంటుంది, వేదము పరమ ప్రమాణం, ఇంకా వేదాన్ని మించినది ఒకటి ఉండదు. వేదమునకు వ్యతిరేకముగా ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి వేదాన్ని పాటించాలి. మనకి నాస్తికుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భగవంతుడు లేడన్నవాడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు. వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. అందుకే దేవాలయంలో పెడితే ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం, ధ్వజానికి నమస్కారం చేస్తే మేము వేద ప్రమాణమును అంగీకరించితిమి. వాహన రూపంలో ఒకరు ఉంటారు, ఆ వాహనమే వేదము. ఆ వేదము ఆధారముగా, శబ్దము ఆధారముగా ఈశ్వరుడు వస్తాడు. కనుక మనం వేదమును ప్రమాణముగా అంగీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాళ్ళని ఆస్తికులు అని పిలుస్తారు. మీరు చూడండి, ఆయన అంటున్నారు కావ్యం. వేదము రాజశాసనంలా ఉంటుంది. అది ఇలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని మొహమాట పడడం, నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుంది. అందుకే ఇవాళ మనకి చాలా కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, అసలు గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు కొన్ని ధర్మాలు చెప్తారు. ఒరే నాన్న, నీకు ఎందుకు ఇస్తున్నావో తెలుసా పిల్లని? స్నాతకము. ఎంత గొప్ప మాట అండి! సనాతన ధర్మంలోంచి అడాప్ట్ చేసే యూనివర్సిటీస్ ఈ మాటని. ఇవాళ ఆంధ్ర విశ్వకళా పరిషత్తు స్నాతకోత్సవము అంటారు. స్నాతకోత్సవము అన్నమాట యూనివర్సిటీలు ఎక్కడ తెచ్చుకున్నాయో తెలుసా అండి? సనాతన ధర్మంలో వేదంలోంచి తెచ్చుకున్నాయి ఆ మాటని. స్నాతకము అన్న మాట ఎక్కడ వాడారు? వివాహ ప్రకరణంలో వాడారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్నాతకం చేస్తారు. స్నాతకం చేయడం అంటే ఏమిటో తెలుసా అంటే పట్టా ఇస్తారు. పట్టా ఇవ్వాలి. వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళచ్చు, వీడికి పిల్లనివ్వచ్చు. అందుకే సూర్యోదయం ఉండగా, సూర్యుడు ఆకాశమనందు ఉండగా స్నాతకం చేస్తారు. సర్వసాక్షి. చీకటి పడిపోయిన తర్వాత సుముహూర్తం ఉండొచ్చు, రాత్రి 2:37 స్నాతకం రాత్రి ఉండదు, పగలు ఉంటుంది. స్నాతకం చేసేటప్పుడు పీటల మీద ఎవరు కూర్చుంటారు? పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూర్చుంటారు. ఏం చేయిస్తాడు? గోదానం చేయిస్తాడు. గోదానం అంటే ఏంటి? ఆవుల్ని దానం చేయడం కాదు, వెంట్రుకల్ని కత్తిరించేస్తారు. అంటే శిరువు ముండనం చేసి అసలు నిజానికి వెంట్రుకలు తీసేసి శిఖ ఉంచుతారు. సరే, ఇప్పుడు అంత భాగ్యం ఎక్కడ కానండి, ఏదో 2-3 వెంట్రుకలు కత్తిరిస్తారు దర్భతో కలిసి చేసి. ఇప్పుడు ఈ పిల్లవాడిని గృహస్థాశ్రమంలోకి పెడుతున్నాం. పెట్టచ్చా పెట్టకూడదా? వీడికి పిల్లనివ్వచ్చా ఇవ్వకూడదా? వీడు కొన్ని ప్రమాణములు చేస్తే తప్ప వీడికి పిల్లనివ్వడానికి వీల్లేదు. ఎవరు చెప్పాలి ఈ మాట? స్నాతకోత్సవంలో ఇవ్వండి వీడికి పిల్లని, రాత్రి వీడికి పెళ్లి చేయండి అని ఎవరు చెప్పాలి? మనం శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారుగానా అనేస్తాం. ఆ నిశ్చయం ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? స్నాతకంలో జరగాలి. అందుకే స్నాతకం జరుగుతున్నప్పుడు ఒక మహాపురుషుణ్ణి పిలవాలి. ఒక మహాపురుషుడు అంటే కనీసం శాస్త్ర ప్రవేశం ఉన్న వారిని పిలవాలి. పిలిస్తే వారు కూర్చుని, వారు గురువుగా వారు కొన్ని మాటలు చెప్తారు. ఇవాళ బ్రహ్మస్థానంలో కూర్చున్న వారు చెప్తున్నారు, తప్పేం లేదనుకోండి. వాళ్ళు కొన్ని మాట సత్యం వదా అంటాడు. నువ్వెప్పుడు సత్యమునే పలకవలెను, ధర్మంచరా, నువ్వు ధర్మమును అనుష్ఠించవలెను, మాతృదేవో భవ, అమ్మని సర్వకాలముల యందు అమ్మకు నమస్కరించవలెను. ఇది ఒక చిత్రమైన లాజిక్ అండి. ఎందుకు ఈ మాట చెప్పడం, అమ్మకి నమస్కరించవలెను అని? ఇత పూర్వం బ్రహ్మచారిగా ఉండగా నమస్కరించలేదా? అదే మాతృభిక్ష కదా ఉంగరం. మరి ఎందుకు ఇప్పుడు మాతృదేవో భవ అని మళ్ళీ చెప్తాడు అంటే, ఇవాళ ప్రపంచంలో స్నాతకాన్ని అర్థం చేసుకుంటే అసలు గొడవలు రావండి. చాలా కుటుంబాల్లో చాలా మంది, నన్ను క్షమించండి నేను ఇలా చెప్పానని, కొడుకుల్ని కన్నా తల్లులందరికీ కూడా ఒక బెంగ ఉంటుంది. పెళ్లి కుదుర్చుకుంటారు, పెళ్ళి అయిపోయి అమ్మాయి పక్కన కూర్చుని పెళ్లి కొడుకు అమ్మాయితో కాసేపు మాట్లాడి సంతోషంగా ఉంటే అయిపోయింది, ఇంకా నా పెత్తను ఆ కోడలతో, ఇంకా వాడు కోడలతోనే ఉంటాడు అంటే. ఇది మీరు పొంగిపోయిన మనస్సుతో నా కూతురు కన్నా గొప్పది కోడలు, రామాయణం చదివిన వాడికంటే ఒక సంస్కృతి వస్తుంది. కూతురు గొప్పదా కోడలు గొప్పదా అంటే, రామాయణం బాగా అర్థమైన వాడైతే కోడలికే ఒక మార్క్ ఎక్కువ. నేను ఒకనాడు ఒక సభలో మాట అన్నాను, నాకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురుంది. ఇవాళ కాకపోతే రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత నాకు ఒక కోడలు వచ్చేస్తుంది, నాకు ఒక అల్లుడు వచ్చేస్తాడు. నేను ఒక మాట చెప్పాను, మకర సంక్రాంతి నాడు నా అల్లుడు కూతురు, నా కొడుకు కోడలు కూడా, నేను కొడుకు కోడల దగ్గరే కదా ఉంటాను, నా కూతురు అల్లుడు కూడా నా ఇంటికి వస్తే, నేను ఇప్పుడే చెప్తున్నాను నిర్దాక్షిణ్యంగా సభాముఖంగా, 5,000 రూపాయల చీర నా కూతురుకి కొంటే 6,000 రూపాయల చీర నా కోడలికి కొంటాను అని చెప్పాను. ఒక మార్పు నా కోడలికి ఎక్కువే. నేను నా కోడల్ని ఎలా చూశానో నా కూతుర్ని వాళ్ళ మామగారు అలా చూసినాడు. ఎక్కడ ఎందుకండి బాధ? దేనికి బాధ? బాధ అవకాశం ఉండదు.
ఆడపిల్లని ఎంత మర్యాదగా చూడాలో శాస్త్రం నేర్పింది. అందుకుని వచ్చి చెప్తాడు వేదము రాజశాసనము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి కొత్త పెళ్ళం కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ పట్టుకుని ఇంటికి ఎవరు రాకూడదు అని చెప్పి, ఎంత దుష్ట సంస్కారం వచ్చిందండి ఈవేళ మనకి. డూ నాట్ డిస్టర్బ్ అని చెప్పి బయట బోర్డు తగిలించి లోపల పడుకోవడం ఈ జాతికి తెలియదు. అతిథి వస్తాడేమో మర్యాద చేద్దామని వెళ్ళాడు గృహస్థాశ్రమంలోకి. డూ నాట్ డిస్టర్బ్ బోర్డులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు. కనుక మర్యాద మంట కలిసిపోతోందంటే ఒక వివాహ ప్రకరణం మీద వ్యాఖ్యానం లేకపోవడం, ఒక స్నాతకం గురించి తెలియకుండా స్నాతకం చేసుకోవడం, దీనివల్ల ప్రమాదాలు వస్తున్నాయి. మంత్రం మంత్రంగా ఉంటుంది, జీవితాలు జీవితాలుగా ఉంటున్నాయి. అందుకని వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది, ఏం బతిమాలదు. పురాణము మిత్రవాక్యంలా మాట్లాడుతుంది. ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా నీకు ఎందుకు గొడవ, నేను చెప్పాను కదా ఇతపూర్వం కూడా ఇలాగే అయింది, వాడెవరో పాడైపోయాడు, నీకు నేను స్నేహితుడు కాబట్టి చెప్తాను, దాని జోలికి వెళ్ళకు, నీకు ఎందుకు అంటాడు. వినలేదు అనుకోండి, ఏం చేస్తాం వారికి కర్మే, చెప్పాను వినలేదు అంటాడు. కావ్యం అలా కాదు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడితో మాట్లాడేటప్పుడు అంటే అనుభవం మీరు చెప్తున్నావా అనుకోకండి మహాప్రభు, నేను సదుద్దేశ్యంతో చెప్తున్నాను. చాలా అనునయంగా ప్రీతిపాత్రంగా ప్రియురాలి మాట వినడానికి ప్రియుడు సర్వకాలములందు సన్నద్ధమై ఉంటాడు. అందుకని చాలా మధురాతి మధురంగా మాట్లాడుతుంది. కావ్యం మధురంగా ఉంటుంది. అందుకే కావ్యం మాట్లాడితే చాలా అందంగా మాట్లాడుతుంది తప్ప కఠినంగా మాట్లాడదు. అందుకే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనబడేటటువంటి కోయిల రామ రామ అంటూ మధురాతి మధురంగా రామాయణాన్ని పాట పాడింది. దీనికి రామాయణము. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, రామాయణం అనగానేమి? రామ ప్లస్ ఆయనము రామాయణము. రామ అంటే ఎవరు రామ ఇందులో? అదేంటండి ఆ పిచ్చి మాట ఏంటండి మీరు కోటేశ్వరారు? రామాయణం చెప్పడానికి వచ్చి రామ అంటే ఎవరంటారు ఏంటండి? మళ్ళీని మనకి రామాయణంలోంచి ఒక సామెత ఉంది తెలుసా అండి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నాడండి అంటారు. నేను ఒక్క మాట చెప్పనండి, సంపూర్ణ రామాయణం వినేసి ఎవరైనా ఈ ప్రశ్న అడిగారనుకోండి సభలో లేచి, ఏమంటే రాముడికి సీత ఏమైంది అని అడిగారనుకోండి, వెంటనే వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టి పాదపూజ చేసి పూలదండలు వేయాలి. అంటే అలా అన్నామని అడగడం కాదు, ఆ దృష్టికోణం ఏర్పడేది చాలా గొప్ప ప్రశ్నది. అందుకే మనకి సామెతలు ఎన్ని పుట్టాయండి రామాయణంలోంచి? చిదంబర రహస్యం అంటారు. మనకి అన్ని ఈశ్వర సంబంధమే సామెతలు కూడా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది. సరే, ఇప్పుడు నేను ఎప్పుడైనా మీకు ఈ సామెత గురించి ప్రసంగం చేస్తానప్పుడు ఇందుకు కానీ ఇవాళ చెప్పను, ఎందుకంటే మహాప్రభు నేను అందులోకి వెళితే అసలు కోణమే మారిపోతుంది, అందులో వదిలేండి దాన్ని. కానీ ఇప్పుడు రామాయణము అంటే ఏ రామ? అదేంటంటే రామాయణం ఏంటంటే మీకు అనుమానం ఎందుకు వచ్చిందని మీరు నన్ను అడగచ్చు. ఒకసారి త్యాగరాజు గారి కీర్తన జ్ఞాపకం తెచ్చుకోండి. రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు. రామ అన్నారు అనుకోండి రామచంద్రమూర్తి, రామ అన్నారు అనుకోండి సీతమ్మ తల్లి. రెండు వైపులా దీర్ఘం పడిపోతే సీతమ్మ తల్లి. రామ అంటే రామచంద్రమూర్తి. ఇప్పుడు రామ ప్లస్ ఆయనం రామాయణం. ఆయనం అంటే నడక ఒక అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణముగా కాలము నడుచుచున్నది, దక్షిణాయనముగా కాలము నడుచుచున్నది. రామాయణం రాముడి నడక, రామా నడక అనగా సీతమ్మ నడక. నడక అంటే ఏంటండి? నడవాలి అంటే ఏముండాలి? రెండు చేతులు ఉన్నాయండి, పనికిరాదు. ఓ గుండెకాయ ఉందండి, పనికిరాదు. రెండు కాళ్ళు ఉన్నాయి, పనికొస్తుంది. నడవడానికి రెండు కాళ్ళు ఉండాలి. రెండు కాళ్ళు ఉంటే ఒక కాలుని స్థిరంగా పెడతాడు, రెండో కాలు పైకెత్తుతాడు. గమనము అంటారు దీన్ని, ఆయనము. ఈ కాలు తీసి పక్కకి వేసి ఈ కాలు తీసి ముందుకేస్తాడు. ఓ కాలు స్థిరం, ఓ కాలు కదులుతుంటుంది. దీనికి ఆయనం నడక. ఇప్పుడు రెండు కాళ్ళతో నడిస్తే ఆయనం. రామాయణం రాముడు రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. రామా రెండు కాళ్ళతో, సీతమ్మ రెండు కాళ్ళతో నడిస్తే రామాయణం. అదేంటంటే రాముడికి సీతమ్మకి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఒక్క కాలు ఉందనుకోండి ఆయనం ఉండదు, నడక ఉండదు. మరి రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ రామాయణం అన్న మాట ఎందుకు వాడారు అంటే మన నడక లాంటి నడక కాదు రాముడిది. రాముడు నడిస్తే ఒక కాలు ధర్మం, ఒక కాలు సత్యం. సత్యం మీద ఊంచుకుంటాడు, ధర్మంతో నడుస్తాడు. ధర్మాన్ని ఊంచుకుంటాడు, సత్యంతో నడుస్తాడు. సత్య ధర్మములు రెండు పాదములుగా నడుస్తాడు రాముడు. సీతమ్మ అంతే, రాముడి నడక అంతే, సీతమ్మ నడక అంతే. సత్యధర్మములు నడకగా పెట్టుకుని నడిచినటువంటి వారి ప్రస్థానమేదో అది రామాయణం. ఇప్పుడు అది రాముడి నడక, సీతమ్మ నడక, ఇద్దరి నడక, ఇద్దరిది అంతే. మీరు ఎక్కడ చూడండి, ఇద్దరు సత్యధర్మములకు కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఆ ధర్మమునకు కట్టుబడడం వల్ల రాజ్యమైపోని భయం లేదు. ఒకవేళ భార్యనే విడిచిపెట్టేయవలసి రావని భయం లేదు.
ఒకవేళ బిడ్డలనే విడిచిపెట్టేవలసి రావని భయం లేదు, తండ్రి మరణించని భయం లేదు. ధర్మమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది రాముడు. సత్యమే కావాలి, ఇది సీతమ్మ. ధర్మమే కావాలి, సీతమ్మ. కానీ ఇద్దరిది రామాయణమైనా రామాయణంలో సీతారాముల మధ్యలో ఒక పెద్ద తేడా వస్తుంది. ఎక్కడ వస్తుంది?